హాయ్ హలో దిస్ ఈజ్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ మేము రీసెంట్గా థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ వాటికి వెళ్ళాము. సో ఇక్కడ బీబీ థియేటర్ అనేసి ఉంటుంది పార్క్ వెస్ట్ విలేజ్లోని. సో అక్కడ వాళ్ళు ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారనమాట. సో అక్కడ ఉన్న షాప్స్ వాళ్ళందరూ కలిపి ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. సో లాస్ట్ టైం హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ అవి ఎలా చేశారో ఈసారి థ్యాంక్స్ గివింగ్ ముందు బ్లాక్ ఫ్రైడే ముందు కూడా వీక్లోని ఇలా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ పిల్లలకి అండ్ అందరికీ చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళందరూ కలిపి చేయడం నాకు చాలా నచ్చింది అసలు. అండ్ ఇక్కడ మధ్యలో స్మాల్ ప్లే ఏరియా పెట్టారు. అండ్ లాస్ట్ టైం బిగ్ స్క్రీన్ అది వేసి మూవీ నైట్ వేశారు కదా. సో ఈసారి బెలూన్ది పెట్టారనమాట. సో ఈ పెద్ద క్యూ అంతా దేనికోసం అంటే ట్రైన్ కోసము. అసలు నేను చూసి షాక్ అయ్యాను. అందరూ ఇంగ్లీష్ వాళ్ళందరూ ఎంత పేషెన్స్గా వాళ్ళ చిల్డ్రన్ని ఎక్కించాలి అని చెప్పేసి ఎంత పేషెన్స్గా నించొని చాలాసేపు ఎదురు చూశారు. సో నేను కూడా ఆల్మోస్ట్ 30 minutes నించున్నాను. ఇవాన్ ఎంజాయ్ చేస్తాడు, ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు కదా. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాడు ట్రైన్ రైడ్ అనేసి నేను కూడా చాలాసేపు లైన్లో నించొని సో ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కాము. సో చాలా మంచిగా అనిపించింది. వన్ కైండ్ ఆఫ్ వింటేజ్ ఫీలింగ్ వచ్చింది మొత్తం అంతా. సో 2 trains పెట్టారనమాట. సో జస్ట్ ఒక సర్కిల్ అంతే. సో ఆ సర్కిల్లో వెళ్ళి మొత్తం అంతా అక్కడ ఈవెంట్ అంతా ఆల్మోస్ట్ మనం అంతా చూడొచ్చు ఎలా జరుగుతుంది ఏంటి అనేసి. సో ఇక్కడ ఈవెంట్లోనే మనకి కొన్ని ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రతి దగ్గర పెద్ద క్యూస్ ఉన్నాయి అసలు. ఒక దగ్గర అయితే టాటూస్ వేస్తున్నారు, కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చేశారు. సో అన్నిటి దగ్గర చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి. సో కొంతమంది అయితే ఫ్రీ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా స్నో, సో ద ఫేక్ స్నో వేసారనమాట. సో పిల్లలందరూ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేశారు. అండ్ లైవ్ మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉన్నది. సో టోటలీ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్ అసలు. వింటర్స్ కాబట్టి చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ టైం అరేంజ్ చేశారు 2 to 5:30 ఆ టైంకి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ది ఏంటంటే శాంటా స్టోరీ. సో పిల్లలందరూ కూర్చోబెట్టి శాంటా క్లాస్ మనకి స్టోరీ చెప్పారనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా అండ్ ఫస్ట్ టైం మాకు అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇలా శాంటా స్టోరీస్ అది వినడం అదిని. సో మనం బుక్స్లోని అది చిన్నప్పుడు చదువుకోవడం తప్ప డైరెక్ట్గా అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో మివానికి కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో వాడికి ఈ ఏజ్లో అప్పుడే అర్థం కాకపోవచ్చు, కానీ జస్ట్ నార్మల్గా తీసుకువెళ్ళాము లోపలికి. సో వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు కదా శాంటాని చూసి అని చెప్పి. సో ఫైనల్గా అయితే చాలా బాగా జరిగింది ఈవెంట్ అంతా. He ate too much red fairy dust.
Hey, too much fair. You're gonna do the marathon. Yeah, I'm gonna do it for both sides of the room. Right now we'll do that, and then I'll turn it over here to this. Okay, you ready? Okay. Now, be sure you watch, because it happens. You want to make sure. There you go. It's that easy. సో మీ అందరికీ నా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.